కోవచ్చు అని చెప్పని ఎదురు చూస్తారో అట్లాగే బడ్జెట్ అనగానే ప్రజలు కూడా బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ద్వారా వచ్చేటువంటి ఒక అలొకేషన్స్ ఏంటివి, విధి విధానాలు ఏంటివి అని చెప్పని అందరూ కూడా ఎదురు చూస్తారు. అయితే పిండి కొద్ది రొట్టె, ఎంత పిండి ఉంటే అంత రొట్టె చేయగలుగుతాం. ఇది ఒక అంశాన్ని బడ్జెట్ అనాలిసిస్ లో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రెండవది, ఇంతకుముందు మాట్లాడుతున్న పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. వాస్తవానికి దేర్ ఇస్ నథింగ్ టు టాక్. సాయి ప్రసాద్ గారు మాట్లాడినరు, రాజు గారు మాట్లాడినరు, కృష్ణారెడ్డి గారు ఆయన ఎలాబొరేట్ గా పాపన్న మాట్లాడిన తర్వాత ఇస్ నాట్ మచ్. బట్ దెన్ కొన్ని నా దృష్టిలోకి వచ్చిన అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు, రాష్ట్ర బడ్జెట్ ను విశ్లేషించినప్పుడు గవర్నర్ గారి ప్రసంగం, దాంట్లో పొందుపరిచిన అంశాలు, రెండవది ఆర్థిక మంత్రిగా మంత్రి ప్రవేశపెట్టేటువంటి ఒక బడ్జెట్ ప్రసంగ పాఠం, దాని తర్వాత ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు ఈ లెక్కలు చూసినరా ఆ లెక్కలు చూసినరా అని మమ్మల్ని అడిగినారు. ఆ లెక్కల సారాంశము, తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్, సిఏజీ రిపోర్ట్స్, ఇవన్నీ కలిపి అనలైజ్ చేస్తే బడ్జెట్ లో ఉన్నటువంటి ఒక లోగుట్టు అంతా కూడా బయటకు వస్తుంది. ఉట్టి సంఖ్యలు చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది, కానీ లోతైనటువంటి ఒక అధ్యయనం జరగాల. దాంట్లో ఉన్న మంచి చెడులేంటి, ప్రభుత్వాలు చేసేటువంటి ఒక మోసాలేంటివి, లేకపోతే ఏ మార్పులేంటివి అని అర్థం కావాలంటే కొంత లోతుగా విశ్లేషణ చేయాల. జనరల్ గా మాకు అంత టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. ఇలాంటి పెద్దలు చెప్తే కొంచెం ఎక్కువ నేర్చుకుంటాము. బట్ వాట్ ఎవర్ ద లిటిల్ రీసెర్చ్ దట్ వీ హ్యావ్ డన్, అది మీ దృష్టికి తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం. ఇంకొక అంశం కూడా ఏంటి అంటే, ప్రజలకు అనేక ఆకాంక్షలు ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఆ ఆస్పిరేషన్స్ వర్సెస్ ఆ ఆస్పిరేషన్స్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్, ఆ అష్యూరెన్సెస్ ను ఫుల్ఫిల్ చేయడం కోసం కేటాయింపులు ఏంటి, ఖర్చు ఏంటి అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే నాకు ఈ బడ్జెట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది ఒక అంకెల గారడి, ప్రజలను మభ్యపెట్టేందుకోసం మసిబూసి మారేడుకాయలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఈ బడ్జెట్. రెండవది, ఐ కెనాట్ లెజిటమైజ్ ది lacunas in the present budget by making a statement that all the governments, successive governments, end of the day do only this అని చెప్పని I will not be able to do this legitimacy, because every government when they come to the power they make an assurance that మేము గతం కంటే చాలా గొప్పలం, మేము గతం కంటే చాలా అద్భుతంగా పరిపాలన అందిస్తాం, మేము గత తప్పులన్నీ సరిదిద్దాం అని చెప్పిన అధికారంలోకి వచ్చిన తర్వాత యూ కెనాట్ రైడ్ ఆన్ ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ డన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్. యూ హ్యావ్ టు బి క్యాండిడ్, క్లియర్ and transparent, and then whatever that you have promised to the people, you have to implement it. ఇది తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యవాదులుగా, చదువుకున్న వాళ్ళుగా బడ్జెట్ అనలైజ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టివిటీ తోటి మనం చూడవలసింది. ఇఫ్ యూ లెజిటమైజ్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇట్లే ఉన్నాయని, 70 ఏళ్ల నుంచి ఇట్లున్నాయని నరేంద్ర మోడీ గారు అంటున్నారు. 70 సాల్ మే క్యా కియా అని నరేంద్ర మోడీ అంటారు. మా రేవంత్ రెడ్డి గారు 10 సాల్ మే ఆప్ కియా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు అంటారు. సో దిస్ గేమ్ నెవర్ ఎండ్స్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ రిమైన్ వేర్ దే ఆర్. వాళ్ళు అట్లనే పడి ఉంటారు, మనం ఇట్లనే అధికారం కుర్చీలు మార్చుకుంటాం తప్ప ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు రావు. కాబట్టి కొంత ఆబ్జెక్టివ్ గా, స్థూలంగా వాగ్దానాలు ఏంటివి, కేటాయింపులు ఏంటి, ఖర్చులేంటి, సంపద సృష్టిస్తలేదని చెప్పి చూడాలా. నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ ప్రభుత్వం పరిపూర్ణంగా ఒకటి అంకెల గారడి, రెండవది సమ్వేర్ అలాంగ్ దే ఆర్ ఇన్కాంపిటెంట్ టు జనరేట్ ద రెవెన్యూ. సాయి ప్రసాద్ గారు, తర్వాత పాపారావు గారు, వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పినారు. బడ్జెట్ లోటు బడ్జెట్ తో ఉంది, సంపద సృష్టించలేకపోతా ఉన్నారు, తద్వారా వాళ్ళు ఇచ్చినట్టు వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేక ఇవాళ ఒక లోటు బడ్జెట్ తో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దీస్ ఆర్ నాట్ పొలిటికల్ రిటారిక్ స్టేట్మెంట్స్, ఇవి ఫ్యాక్చువల్ గా వాళ్లే అసెంబ్లీలో గాని శాసన మండలిలో గాని ప్రవేశపెట్టినటువంటి ఒక పద్దుల వల్ల, లెక్కల వల్ల మనందరికీ కూడా స్పష్టంగా కనబడేది ఏంటంటే, government is incompetent, inefficient and not being able to generate the revenues. ఏ ప్రభుత్వం అయినా, మన ఇంట్లో మొగాయని అంటాం, మనం ఇంటి సంపాదించే మొగాయని, ఆడోళ్ళు కూడా సంపాదిస్తుంటారు, వేరు చెల్లెమ్మ కొడుతుందని వాళ్ళ తర్వాత ఆడోళ్ళు మొగాళ్ళు ఇద్దరు సంపాదిస్తారు. బట్ ది ఫండమెంటల్, ఇంటికి పెద్ద అనేటోడు యొక్క ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, అరే మావాడు బాగా డబ్బులు సంపాదిస్తాడు రాబోయే, నెలకు పిల్లలకు అవసరమయ్యే ఖర్చుకు సంపాదిస్తాడు, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ విద్యకు, హెల్త్ కు, గ్రోత్ కు అన్నిటికీ సంపాదిస్తుందని చెప్పారు. అది సంపాదించలేకపోతే సార్ దగ్గర బేకారం వచ్చుతారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే,
వారు దాన్ని కప్పిపుచ్చుకోవచ్చు కాక ముఖ్యమంత్రి గారు నన్ను పోసుకున్న డబ్బులు లేవని చెప్పని గత ప్రభుత్వం ఇట్లా చేసిందని అట్లా చేసిందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా టుడే ద స్టేట్ ఇస్ ఇన్ అ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ విచ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్. అందుకే దాన్ని ఆ క్రైసిస్ నుండి బయటపడడం కోసం అవసరమైన ఒక ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రణాళికలు లేవు. తద్వారా ఏమవుతుంది అంటే లోటు బడ్జెట్ అవి కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాలైన రీతిలో ప్రజలను మభ్యపెట్టేటువంటి రీతిలో ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు ఒక విషయం. నేను ఒక విషయం తమరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఏం చేస్తానంటే, రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రోజు ద డెఫిసిట్ సర్ప్లస్ రెవెన్యూతో అంటే దాదాపు ఒక 779 కోట్ల రూపాయల సర్ప్లస్ రెవెన్యూతో రాష్ట్రం వాళ్ళ చేతిలోకి పోతే 2 సంవత్సరాలలో ద డెఫిసిట్ హెస్ కమ్ టు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 10,000 కోట్లు అని చెప్పలేదు అన్నారు. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ అరౌండ్ 9,420 crores ఆఫ్ డెఫిసిట్. అంటే సర్ప్లస్ స్టేట్ 2023లో ఉన్నటువంటి ఒక సర్ప్లస్ రెవెన్యూ కాస్త అతి కష్టపడి బాగా చెమటోడ్చి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటి అంటే 9,420 crores ఆఫ్ డెఫిసిట్. ఇది ప్రధానమైనటువంటి ఒక వైఫల్యం ఈ ప్రభుత్వంలో స్పష్టంగా కనబడుతుంది. రెండవది సిఏజీ రిపోర్ట్ కనుక మీరు చూసినట్టయితే 25-26 లో సిఏజీ రిపోర్ట్ ను మీరు పూర్తిగా కనుక చూసినట్టయితే 363 రోజుల పాటు అప్పు లేకుండా ఈ ప్రభుత్వం నడవల. 365 రోజులు ఉంటే 363 రోజులు రేవంత్ రెడ్డి గారు రోజు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు, ఆర్థిక మంత్రి గారు ఆర్బీఐ చుట్టూ తిరిగిండ్రు. అప్పు లేకుంటే అప్పు చేసి పప్పు కూడా అన్నట్టుగా అప్పు లేనిది ప్రభుత్వాన్ని నడపలేదు. అంటే ప్రభుత్వం ఇంతకుముందు అన్నట్టుగా సంపద సృష్టించలేకపోతా ఉంది అనడానికి ఇది స్పష్టమైనటువంటి ఒక నిదర్శనం. రెండవది ఏంటి అంటే, సరే నేను ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు సో మచ్ ఆఫ్ డెట్. వారు 3,47,000 కోట్లు అప్పు తెచ్చి నేను 3,30,000 కోట్ల రూపాయలు కట్టినా అన్నారు. బట్ వాస్తవానికి వారు కట్టింది 1,67,000 కోట్ల రూపాయలే under the FRBM loans and then government guaranteed loans. But then what corporations have repaid also ఆయన అకౌంట్లు వేసుకొని నేనే కట్టేసినా అని చెప్పని ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించింది. అసెంబ్లీని కూడా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ మాదిరిగా అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినారు. బట్ ఎండ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ బ్రీచ్డ్ ది FRBM లిమిట్స్. ఇది ఫ్యాక్ట్. FRBM లిమిట్స్ దాటుతూ ఇవాళ అప్పులు చేస్తున్న ఒక పరిస్థితి స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి ఒక సమాచారం మనం చూడవలసింది ఏంటి అంటే, మనం ఓన్లీ కేటాయింపులు అలొకేషన్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసి ఇక సంతోషపడిపోతే మనం పప్పులో కాలేసినట్టు అవుతాం. అసలు మర్మం ఎక్కడ ఉంటుందా అంటే యాక్చువల్స్. మనకు మనకు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం దయాకరణ వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ 24, 25, 26 and 26-27 3 బడ్జెట్స్ ప్రవేశపెట్టింది. యూ డోంట్ హ్యావ్ ద డేటా ఫ్రమ్ 25 to 26 యాక్చువల్స్ డేటా పూర్తి స్థాయిలో లేదు. కొంత లోతుగా సాయి ప్రసాద్ గారిని పట్టుకొని కొంత లోతుగా పోతే ఏమైనా దొరుకుతుందో తెలియదు కానీ, బట్ వాట్ ఎవర్ ద లిమిటెడ్ డేటా దట్ ఈస్ అవైలబుల్ ఇఫ్ యూ లుక్ అట్ 24-25 డేటా కనుక చూసినట్టయితే ఇన్ ఎనీ సెక్టర్, రైట్ ఫ్రమ్ రెవెన్యూ సెక్టర్ టు ద ట్యాక్స్ మొబిలైజేషన్ టు ట్యాక్స్ కలెక్షన్స్ టు the kind of expenditure that they have planned on various sectors, maybe it's health, maybe it's education, maybe it's agriculture, maybe it's any welfare, anything that you compare, they have not crossed 60%. In some cases నేను డేటా చాలా ఉన్నది, మా దాయకరణ మొదలై తక్కువ మాట్లాడని చెప్పింది కాబట్టి నేను కొంత లిమిటెడ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఆన్ ఎనీ సెక్టర్ దే హావ్ నాట్ క్రాస్. అది కొంచెం బాధ కలిగించేటువంటి అంశము. నేను ఆ డేటాను కొన్ని రంగాల్లో హౌసింగ్ what was budgeted in 24-25 was 7,903 crores. What was spent is only 413 crores అంటే -95%. SC/ST OBC వెల్ఫేర్ కోసం 23,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 7,420 కోట్లు. అర్బన్ డెవలప్మెంట్ అట్లా అగ్రికల్చర్ లో అట్లనే రకరకాల రంగాల్లో కూడా ఖర్చు పెట్టలేకపోతున్నారు. అంటే సంపద లేదు చేతిలో లేదు. దే ఆర్ ఆల్సో స్పెండింగ్ ఆన్ ది లాప్సైడెడ్ ప్రియారిటీస్ లైక్ మేబీ మూసీ ఆర్ ఫ్యూచర్ సిటీ, ఇంకే దగ్గర ఎక్కడైనా ఖర్చు పెడుతుండొచ్చు. ఇది ప్రభుత్వంలో వైఫల్యం. ఇక రెండోది, మనకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ఆఫ్ ద వెరీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ కాంట్రడిక్టింగ్ ద కాంగ్రెస్ పార్టీస్ ఐడియాలజీ ఇస్ దట్ నరేంద్ర మోడీ ఇస్ మై బడేబాయ్ అని చెప్పని అన్నారు. మేము కూడా అనుకున్నాం బడేబాయ్ తోటేబాయ్ ఏమవుతుంది, ఏ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు మేము ఇద్దరం కూడా అన్నదమ్ములు లెక్కనే ఉంటాం. ఇప్పుడు మా చెల్లెమ్మ అక్కడే ఉన్నది, మేము అంత ఒక కుటుంబం లెక్కనే ఉంటాం. వీ మే డిఫర్ ఐడియాలజికల్లీ ఆర్ ఇఫ్ నాట్ ఐడియాలజికల్లీ పొలిటికల్లీ. కానీ
ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మోడీ బడేబాయ్ అయిన తర్వాత మనం ఏమనుకుంటాం, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి బెనిఫిట్ రావాలని చెప్పని కోరుకుంటాం. ఇఫ్ యు లుక్ ఎట్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ డేటా అది కనుక చూసినట్టయితే వీళ్ళు టార్గెటెడ్ వాట్ వాజ్ ఎస్టిమేటెడ్ వాజ్ 21,000 crores నేను కేంద్ర ప్రభుత్వం తెస్తానంటే వచ్చింది పట్టుమని 7,000 కోట్లు కూడా రాలేదంటే బడేబాయ్ చోటేబాయ్ బంధం అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడతలేదు. నిర్ద్వందంగా బరిగీసి ఇవాళ కేంద్రంతో కొట్లాడవలసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో సయోధ్యనా, సరెండరా, లేకపోతే సరైన రీతిలో ప్రశ్నించలేకపోతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో సీరియస్ డెఫిసిట్ కనబడతా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెవెన్యూ రిసిప్ట్ లో లోపం ఉంది, ట్యాక్స్ కలెక్షన్స్ లో లోపం ఉంది, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో లోపం ఉంది. ఇక పిండి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు కోస్త తినమనంటే ఏమంటాడు మరిగా అదే అంటున్నాడు కదా. కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారిని కోస్త తినమంటున్నాడు ఏం లేదని చెప్పని స్పేర్ చేస్తామా అంటే మన పుట్టి పగిలిపోతుంది. యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్, యూ హ్యావ్ టు మేక్ ది గవర్నమెంట్ అకౌంటబుల్. అట్లయితేనే మనం బతుకుతాం, మన పిల్లలు బతుకుతారు, మన హెల్త్ సెక్టర్ బతుకుతుంది, మన ఎడ్యుకేషన్ సెక్టర్ బతుకుతుంది. ఇక విషయానికి వస్తే ఎడ్యుకేషన్ విషయంలో చాలా రైతులు ఫస్ట్ నేను రైతు విషయం మాట్లాడతా. రైతు విషయంలో రైతు భరోసా పూర్తిగా దాన్ని పండబెట్టేసినారు, పూర్తి స్థాయిలో పండబెట్టేసినారు. రైతు భరోసా పండబెట్టేసినారు. దాదాపు 286 మంది రైతులు ఇవాళకి చనిపోయినట్టుగా రాజుగారు, మేబీ మై నెంబర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో, బట్ నాకున్న సమాచారం మేరకు అరౌండ్ 286 ఫార్మర్స్ ఆర్ డైడ్. వాళ్లకు మీరు అన్నట్టుగా రైతు బీమా పథకం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. వాళ్ళకి రావాల్సిన పెన్షన్స్ కానీ లేకపోతే సరైన ఆర్థిక వెసులుబాటు కలగట్లేదు. పంట బీమా పథకం అమలు కావట్లేదు. పంట బోనస్ సన్న బియ్యం అని చెప్పని మెలకబెట్టిండ్రు. రైతు డిక్లరేషన్ మా దయాకర్ గారు మేము ఇద్దరమే కూర్చొని రాసినాం. మేము రాసిన నాడు సన్న బియ్యం అని రాయలే, మేము రాసిన అన్ని పంటలు రాసినాం. సడన్ గా మెలకబట్టుకొచ్చి సన్న బియ్యం అని చెప్పని మెలకబట్టుకొచ్చి ఆ బియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తూ ఇవాళ మిగతా పంటలకు ఇవ్వకపోవడంతో ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు, బిచ్చగాళ్ళు అయిపోతా ఉన్నారు. వాళ్ళను పట్టించుకునే నాదుడు లేదు. ఎరువులు విత్తనాలు మీకే ఎరక, నేను చెప్పవలసిన అవసరం లేదు. లైన్లలో నిలబడి ఎరువులు తేలేక విత్తనాలు తేలేక ప్రభుత్వ వైఫల్యంతో ఏ రకంగా ఇబ్బంది గురవుతున్నారనే ఒక విషయాన్ని, ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కూడా తుంగలో దొక్కినట్టు ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. దెన్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ మేడ్ వన్ సింగిల్ స్టేట్మెంట్ ఇన్ ద బడ్జెట్. మనం ఏమనుకుంటాం బడ్జెట్ లో, గవర్నర్ స్పీచ్ కానీ బడ్జెట్ లో కానీ దెర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ ద డైరెక్షన్. ఎటు తీసుకోబోతున్నాం రాష్ట్రము, ఆస్పిరేషన్స్ వర్సెస్ అష్యూరెన్స్ అని చెప్పని. జాబ్ క్యాలెండర్ అన్నారు, దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్. 2 lakh jobs అన్నారు. హౌ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దోస్ నెంబర్ ఆఫ్ జాబ్స్, క్రియేట్ దోస్ జాబ్స్ అనే ఒక విషయం పట్ల చర్చ లేదు. కానీ స్థూలంగా మాత్రమే 67,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. అందులో 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం గుర్తించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలుపెట్టిన దాన్ని వాళ్ళ అకౌంట్ లో వేసుకొని ప్రజలను 2 lakhs అంటే నేను ఏం అజ్యూమ్ చేస్తా, వెన్ ద రేవంత్ రెడ్డి బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ దట్ డేట్ టు టిల్ డేట్ ఫస్ట్ ఇయర్ లో 365 రోజులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంట. పాత ఉద్యోగాలు కూడా నా అకౌంట్లో వేసుకొని నేను చేసినా అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా దయాకరణ విద్యార్థి పక్షపాతి, నిరుద్యోగ పక్షపాతి కాబట్టి ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉంటారు, చెప్పాలా అని చెప్పని నేను కోరుకుంటున్నా. ఇది ఇందులో నిరుద్యోగులకు కూడా అన్యాయం జరిగింది. ఇకపోతే ఇక పెన్షనర్స్ విషయం మీరే మాట్లాడినారు. అదైతే వాళ్ళకి పాపం ఆకాశం చూపెట్టిండ్రు. వాళ్ళకి చేతులు అరచేతి వైకుంఠం అంటాం. 4,000 రూపాయలు అన్నారు, 6,000 రూపాయలు అన్నారు, తులం బంగారం అన్నారు, పెళ్లి పోస్ట్పోన్ చేసుకోమన్నారు. ఇట్లా అనేక పథకాలను అనేక రీతుల్లో 420 వాగ్దానాలు అనేక డిక్లరేషన్ చేసిన తర్వాత వాటి అమలు దిశగా నౌ యూర్ 2 years are over, 3 years are over, థర్డ్ బడ్జెట్ ఇది. ఇంకా దీని తర్వాత మీకు ఒకటే బడ్జెట్ ఉంటుంది. లాస్ట్ బడ్జెట్ ఇస్ ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ అండ్ దెన్ యూ ఆర్ గాన్. యూ నాట్ హ్యావ్ మనీ, యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్. కాబట్టి నువ్వు ఏం చేసినా ఈ బడ్జెట్ లో చేసి ఉండాలి. కానీ ఈ బడ్జెట్ లో ఇచ్చిన వాగ్దానాల అమల్లో పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం స్పష్టంగా కనబడుతున్న ఒక విషయం చూస్తా ఉన్నాం. నేను కొన్ని విషయాలు వీరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మైనారిటీ విషయంలో 25-26లో 3,591 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఖర్చు పెట్టింది 1,591 కోట్ల రూపాయలు. బీసీ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పానంటే మా దాకరణకే తెలుస్తుంది. ఐఎమ్ షూర్ వాట్ దే ఆర్ స్పెండింగ్. దాంట్లో ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ తుంగలో దొక్కబడ్డాయో వారికే తెలుసు. ఎస్సీస్ విషయంలో అట్లాగే జరిగింది. తర్వాత ఎస్టీల విషయంలో అట్లా దేంట్లో కూడా 40-50% కంటే ఎక్కువ కూడా దాటకపోతే ఇది ప్రజలను వంచన గురి చేసే బడ్జెట్ గానే గుర్తించవలసి వస్తుంది. నేను what the numbers that I am talking to you about 24-25, the same fate you will see in 26-27 also. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు జనవరి వరకు సిఏజీ రిపోర్ట్ లో కనుక చూసినట్టయితే జనవరి వరకు రెవెన్యూ రిసిప్ట్స్ 1,00,000 కోట్లే అని చెప్పి చూపెట్టిండు. రెండు నెలల్లోనే 60,000 కోట్లు నేను యాడ్ చేసిన అని చెప్పని మనకు బడ్జెట్ వచ్చేటప్పటికి బడ్జెట్ లో 60,000 కోట్లు అని చెప్పని మంత్రదండం తిప్పినట్టుగా. సో దట్ మీన్స్ ఇట్ రైజెస్ ఎ డౌట్ వెదర్ ద బడ్జెట్ ఈజ్ అ ఫస్ట్ బడ్జెట్.
ఫజిల్ ఫిగర్స్ ఫజిల్ బడ్జెట్ గా కనబడతా ఉంది. కాబట్టి మనం లోతుగా మనం ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్లో ఉన్నోళ్ళు మనోళ్లే, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు కూడా మనోళ్లే, అందరం తెలంగాణ వాళ్ళమే కదా. వాళ్ళు కొట్లాడినా మనం కొట్లాడినా తెలంగాణ అభివృద్ధి కోసమే కొట్లాడతాం. కాబట్టి వాళ్ళు చేసే తప్పులను మనం ఎత్తి చూపెట్టాలా, మనమేమైనా తప్పులు చేస్తే వాళ్ళు ఎత్తి చూపెట్టాలా. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ భిన్న ఆలోచనల సంఘర్షణల సమాహారమే ప్రజాస్వామ్యం. తద్వారానే ప్రజల యొక్క ప్రగతి అభివృద్ధి అని చెప్పని అనుకుంటాం మనం. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ లో లోపాలు చేసిందనగానే ఎవరు కోపానికి రావాల్సిన అవసరం లేదు, మా దయాకర్ అన్న కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఐ ఓన్లీ అపీల్ బికాస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద చీఫ్ మినిస్టర్. కాబట్టి దీంట్లో ఉన్నట్టు లోటు పాట్లు మన ఆస్పిరేషన్స్ అన్నింటిని కూడా అర్థం చేసుకుని వారు పెద్దలు ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టయితే, బట్టి గారికి చెప్పినట్టయితే కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పని నేను ఆకాంక్షిస్తూ నేను చివరిగా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా, 2 విషయాలు చెప్పదలుచుకున్నా. మీరు కృష్ణారెడ్డి గారు యూ రియలీ రేజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మేము తెలంగాణ ఉద్యమంలో దయాకర్ గారు మేము అందరం కూడా మనం అందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఆంధ్ర పీపుల్ హావ్ నాట్ లెఫ్ట్ హైదరాబాద్, ఎందుకు హైదరాబాద్ ను అట్ట పట్టుకొని కూర్చొని తెలంగాణ రాకుండా ఎందుకు అడ్డుపడ్డరు అని అంటే హైదరాబాదే. ఎందుకు అంటే హైదరాబాద్ హెస్ బిన్ డెవలప్. సరే వాళ్ళు క్లెయిమ్ చేస్తారు, మనం క్లెయిమ్ చేస్తాము. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హైదరాబాద్ డెవలప్మెంట్ అనే చర్చను పక్కకు పెట్టినట్టయితే హైదరాబాద్ హెస్ బీన్ ఫుల్లీ డెవలప్ అండ్ ఆంధ్రాస్ నెవర్ వాంటెడ్ టు లీవ్ హైదరాబాద్. సో దేర్ ఫార్ దే క్రియేటెడ్ అన్ అబ్స్ట్రక్షన్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా కూడా క్యాపిటల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక లోపభూయిష్టమైన ఎకనామిక్ మోడల్ ను ఇవాళ తెలంగాణ మీద రుద్దినట్టయితే తెలంగాణకు శాశ్వతమైన శత్రువుగా నష్టం చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి పోండి, యూ హ్యావ్ రైట్, అక్కడి నుంచి రండి మీరు. వాళ్ళకి అద్భుతమైన తిరుపతి కనబడుతుంది, నెల్లూరు కనబడుతుంది, తర్వాత విజయవాడ కనబడుతుంది, గుంటూరు కనబడుతుంది, ఇంకా విశాఖపట్నం కనబడుతుంది. ఇట్లా అన్ని పట్టణాలు కనబడతాయి. తెలంగాణ దరిద్రం ఏం పాడో కానీ మనం హైదరాబాద్ తప్ప ఇంకొకటి లేదు. మనము ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్ ఎవరైనా సరే గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ హైదరాబాద్. వై కాంట్ కరీంనగర్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ నిజామాబాద్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ మహబూబ్ నగర్ బికమ్ హైదరాబాద్, వై కాంట్ నల్గొండ బికమ్ హైదరాబాద్ అని చెప్పని ఒక డీసెంట్రలైజ్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ఆలోచన చేయకుండా మొత్తం కేకును కోసినట్టు 3 ముక్కలు కోసి పడేసి దేర్ ఇస్ నో సైంటిఫిక్ రేషనాలిటీ, దేర్ ఇస్ నో ఎకనామిక్ శాంటిటీ, నథింగ్, ప్యూర్ రేర్ అని చెప్పేసి దానికి ఇంతవరకు కూడా క్యూర్లో ఎంత బడ్జెట్ చేస్తావు, ప్యూర్లో ఎంత బడ్జెట్ చేస్తావు, లేర్లో ఎంత బడ్జెట్ చేస్తావు అని చెప్పని ఇప్పుడు మీరు చెప్పిన 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో వాట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ప్యూర్ రేర్ అని చెప్పని గవర్నమెంట్ హెస్ నో ఐడియా. దట్ మీన్స్ దట్ విదౌట్ ఎకనామిక్ అనాలిసిస్, విదౌట్ objectivity and rationality, you wanted to cut the state into 3 cakes and convert that into a real estate enterprise, which is really dangerous. కృష్ణారెడ్డి గారు మీరు మంచి టాపిక్ లేవనెత్తినారు. అండ్ ఐ వాంట్ దిస్ అడ్వకేసీ ముందుకు పోవాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మొత్తం నగర కేంద్రీకృత అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రాల ప్రగతికి శాశ్వతమైన ప్రమాదం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ రకమైన దృక్కోణంలో పక్కకు రావాలా. మూసీ విషయంలో అద్భుతంగా డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించండి, బట్ డోంట్ డిస్ట్రాయ్ ద లైఫ్స్ అని చెప్పని కూడా డిస్ప్లేస్ చేయకండి, డిస్ట్రాయ్ చేయకండి. మనకు గుళ్ళు కాదండి కావాల్సింది, శివుడి గుడి వెమిలాడ రాజు ఉన్నాడు, గాంధీ విగ్రహం మస్తున్నాయి, తెలంగాణ అంతా గాంధీ విగ్రహాలు ఉన్నాయి, అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. ఇవాళ కావాల్సింది మూసీ ప్రక్షాళన జరగాల. అది జీవనది, తెలంగాణ సంస్కృతి నది. అట్లా అడ్డమైనటువంటి ఒక రీతిలో పొల్యూషన్ చేస్తూ ఉన్నాయి. ఒక ప్రాపర్ డిపిఆర్ను పట్టుకొచ్చి దానికి అవసరమైన నిధులు కేటాయించి ఈ గుళ్ళు గోపురాలు లేకపోతే విగ్రహాలు కట్టి ప్రజలను మభ్యపెట్టే కంటే సరి అయినటువంటి నిధులు కేటాయించి ప్రజల జీవితాలకు విఘ్నం కలిగించకుండా ఈ బడ్జెట్ ఆలోచించినట్టయితే లాభం జరుగుతుంది అని చెప్పని నేను ఆలోచిస్తూ చివరిగా ఒకటే మాట, ఇఫ్ ది స్టేట్ వాంట్స్ టు ప్రోగ్రెస్, నాట్ హ్యాలో రిమార్క్స్ అండ్ స్లోగన్స్ కాకుండా ఉండాలంటే ఇది మాత్రం ఈ దృక్కోణం నడవదు. సమగ్రమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మా సాయి ప్రసాద్ గారు ఉన్నారు, పాపారావు గారు ఉన్నారు, ఇంకెవరైనా పెద్దలు చాలా మంది ప్రభుత్వంలో అనుసంధానం కూర్చొని నిశ్చితమైనటువంటి లోతైనటువంటి అధ్యయనం చేయకపోతే మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఏ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్. వీ హ్యావ్ నో మనీ. ఎడ్యుకేషన్, వాట్ వాజ్ ప్రామిస్డ్ ఇన్ ది మేనిఫెస్టో వాజ్ 15%, వాట్ వాజ్ గివెన్ ఇస్ 9%. అది అటో ఇటో కొద్ది ఖర్చు పెడతారేమో. హెల్త్, వీఆర్ ఇన్ ఎ సీరియస్ క్రైసిస్. బడ్జెట్ మనం నేషనల్ యావరేజ్ కంటే ఎడ్యుకేషన్లో తక్కున్నాం, హెల్త్లో తక్కున్నాం, రూరల్ డెవలప్మెంట్ తక్కున్నాం. ఆన్ వేరియస్ సెక్టర్స్ వీఆర్ లెసర్ స్పెండింగ్ దాన్ ది రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. మనం ఇట్లనే పోయినట్టయితే మన పిల్లలు ఎట్లా బాగుపడతారు? ఇలా ప్రైవేట్ స్కూల్స్ 70% మంది మన పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో నిధులు లేవు. YYSU అన్నారు. ఎంతమంది విద్యార్థులకు మీరు YYSU కేటర్ చేయబోతా ఉన్నారు? హౌ ఇస్ దట్ యూఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్స్ లైక్ YYSU? స్కిల్ యూనివర్సిటీ అని చెప్పని మీరు 2 ఏళ్ల నుంచి కాలయాపన చేస్తా ఉన్నారు. ఎన్ని నిధులు కేటాయించినారు? ఇంతకుముందు ఎవరు అడిగినారు, మీరే అడిగినట్టున్నారు.
ఎంతమంది మీరు అడిగినారు, ఎంతమంది విద్యార్థులు మీరు అక్కడ చేసినారు, మీరు వెబ్సైట్ పోయి చూడండి. ఇట్ వాజ్ యాక్చువల్లీ షాక్. నాకు కూడా చాలా దగ్గర సబ్జెక్ట్ అది. Being a professor in the university for some time and having worked in the IT industry, skill development is something very close to me. Every time I go to the website and see whether they have launched any new course అని చెప్పి చూస్తాను. ఏం కోర్సులు అండి? దానికి ఆనంద్ మహేంద్ర ఎందుకండి? మా కృష్ణారెడ్డి గారు సరిపోరా? దానికి ఆనంద్ మహేంద్ర, ఈ మహేంద్ర, ఆ మహేంద్ర అని చెప్పి పెద్ద పెద్ద పేర్లన్నీ ఉన్నాయండ్లా. బట్ వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ దే ఆర్ కన్సీవింగ్, వాట్ ఇస్ ద విజన్, వాట్ ఇస్ ద మిషన్, హౌ ఇస్ దట్ దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అన్న దానికి క్లారిటీ లేదు. కాబట్టి టైం తక్కువ ఉంది, ప్రభుత్వానికి టైం తక్కువ ఉంది, చేసే పనులు చాలా ఉన్నాయి, ఇచ్చిన వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి, రాష్ట్రం అధోగతిలో ఉంది ఆర్థికంగా. కాబట్టి కొంత చర్చించి ప్రజాస్వామ్యబద్ధంగా కొంత లోతైనటువంటి రీతిలో ఒక ప్రొడక్టివ్ స్టేట్ గా కనుక రాష్ట్రాన్ని సేల్స్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, ఎక్సైజ్ ట్యాక్స్ ఎట్లా పెంచాలా ఆలోచించండి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వై ఇస్ దట్ వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఓన్లీ 60%, ఎందుకు ఆ 40% అకంప్లిష్ కావట్లే, రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు నాశనం అయిపోయింది ఆలోచించండి, చర్చ చేద్దాం. ఉట్టిగానే వాళ్ళని ఇళ్ళని తిట్టుకొని బూతులు తిట్టుకొని మనం దిస్ డజంట్ రియల్లీ హెల్ప్ ద స్టేట్ బియాండ్ ఎ పాయింట్. రాష్ట్రం బాగుపడాలా, మన అందరి ఇళ్లలో కుటుంబాలలో భవిష్యత్తులు బాగుండాలా, పిల్లలు బాగుండాలా, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం కావాలా, ప్రజాస్వామిక చర్చ జరగాల, ప్రజాస్వామ్యబద్ధంగా బడ్జెట్ను తయారు చేసి దాన్ని అమలు చేయాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రులు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. శ్రవణ్ భాయ్కి ఒక సూచన, వారి నాయకులకు కూడా చెప్పాలి, మీరు కూడా సాన్నిధ్యంగా ఉంటారు. వారి అనుభవం బడ్జెట్ పైన కానీ అనేక సమస్యల పైన ఉంది. శాసనసభ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరై బడ్జెట్ మీద కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలి, ఎండగట్టాలి, నిలదీయాలి కదా. వారి పాత్ర కూడా ఉండాలి. అది కూడా మీరు చెప్తూ అదేంటంటన్నా, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన క్లోజ్ గా, ఆయనకేం సంబంధమే లేదు సిపిఎం. ఏం సంబంధం మీకు? మీ పినరన్ విజయం గురించి రేవంత్ రెడ్డి గారు లేఖలు రాసిన లేవనెత్తేనేమో మీకు కనీసం పట్టనట్టుగా మీరు దాన్ని పట్టించుకోకుండా స్ట్రగాప్ చేసి అది చర్చ చేయొద్దని చెప్తారు. మీరు ముఖ్యంగా మా లీడర్ రాలేదని మీరు చర్చ చేస్తా ఉన్నారు. ఇలా అదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పండి, బూతులు మాట్లాడొద్దు, తొండల భాష మాట్లాడొద్దు, బడివే భాష మాట్లాడొద్దు అని కూడా చెప్పరే. మీరు అన్నం పెడతా, మీరంటే గౌరవం. హీ రేజ్డ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ యూ స్ట్రక్డ్ ఆఫ్. వాళ్ళిద్దరి మీద కాన్ఫ్లిక్ట్ అయితే మీరు మధ్యన కూడా రాలేదు. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు అనేక విషయాలను రేజ్ చేసినారు. ముఖ్యంగా ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధిని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ సెంటర్స్ గా, అంటే రెండవ రాజధానిగా వరంగల్ చేద్దామని రాష్ట్రం వచ్చిన కొత్తలో కొన్నిసార్లు మాకు వినిపించినాయి, ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పినారు అప్పుడు, కానీ అటువైపుగా జరగలేదు. ఈ తర్వాత కరీంనగర్, నిజామాబాద్లను కూడా ఐటీ సెంటర్స్ ఇవన్నీ జరిగిన. ఏమైతే హైదరాబాద్ కేంద్రీకృత అభివృద్ధి జరిగితే హైదరాబాదే మన రాష్ట్రానికి శత్రువు అవుతుంది అనే ఒక ఈ భయం అయితే ఉంది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఫార్ములా ఒకటి తయారు చేసుకొని ముందుకు పోవాలని సూచన చేయడం జరిగింది. ఇది మంచి సూచన. అదే సమయంలో మూసీ రివర్ డెవలప్మెంట్